ఒకే ఒక్క లైవ్ షో టీవీ9 చేసిన ఇంటర్వ్యూ మొత్తం తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ను కుదిపేస్తోంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన కామెంట్స్ రాజకీయంగా కొత్త చర్చకు దారితీశాయి. కాళేశ్వరం నుంచి లిక్కర్ దాకా, అప్పుల నుంచి ఫోన్ ట్యాపింగ్ దాకా ఆయన ఇచ్చిన ఆన్సర్లకు అవతల నుంచి బౌన్సర్లు పడుతున్నాయి. దీంతో పొలిటికల్గా మరింత అగ్గిరాజేసుకుంది. మరోవైపు రైతు రుణమాఫీ సహా గ్యారంటీల అమలుపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీష్ల మధ్య ఈ ఛాలెంజింగ్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. ఇలా నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లతో చెలరేగిపోవడంతో తెలంగాణలో రాజకీయ రణరంగాన్ని వేడెక్కిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ప్రస్తుత పొలిటికల్ సిచ్యువేషన్ ఎటు దారి తీస్తుందో అన్న చర్చ ఎక్కువ అవుతోంది. సో కాళేశ్వరం డిజైన్ మొత్తం మీరే చేశారా లేకపోతే ఇంజనీర్లు చేశారా? ఇప్పుడు అది పెద్ద సమస్య తెలంగాణలో, తెలుసుకోవాలనుకుంటున్నారు. డిజైన్ మరి కాంగ్రెస్ వాళ్ళు మీరే డిజైన్ చేశారని చెప్తున్నారు. అది వాళ్ళ విజ్ఞానానికి వదిలిపెట్టాలి, అది వాళ్ళ మూర్ఖత్వానికి పరాకాష్ట. అది డిజైన్ అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటే కాదు, ఇంజనీరింగ్ భాషే నాకు రాదు. నేను ఎట్లా చేస్తానండి చెప్తానండి. మేము స్ట్రాటజిస్ట్లము, రాజకీయ నాయకులు స్ట్రాటజిస్ట్లమే తప్ప డిజైన్ చేసే వాళ్ళం కాదు. సో నిన్న కేసీఆర్ కాళేశ్వరం మీద చేసిన కామెంట్లకు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం నుంచి సీరియస్ కౌంటర్ వచ్చింది. అదేంటో విందాం. కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా, దిగినప్పుడు దించినవా అని నేను అడుగుతున్నా. రాపోలం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గమే మంతన్నిలోనే కాళేశ్వరం ఉంది. చిన్న కాళేశ్వరం కలిసిపోదాం. సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్, నువ్వు కట్టిన అద్భుతమేందో, ఈ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం, ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం, అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే రా కాళేశ్వరం పోదాం. ఇక దీంతో పాటుగా నిన్న కేసీఆర్ 0 సీట్లు లేదా 1 సీటు బీజేపీకి వస్తుందన్న కామెంట్ మీద కూడా బీజేపీ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. 0 ఎవరికి, డబుల్ డిజిట్ ఎవరికి అనేది తేల్చుకుందామని అంటూ రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డిలు కామెంట్లు చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. 5-6% మారితే అయిపోయాయి, మాకు బ్రహ్మాండమైన విక్టరీ వస్తుంది. బీజేపీకి స్పేస్ లేదా? తక్కువ స్పేస్ అండి. 4 సీట్లు కూడా బీజేపీ 1 సీట్ ఆర్ నో సీట్. జాతీయ పార్టీలన్నీ తెలంగాణ మీద నేను ఏమంటే 1 సీట్ ఆర్ నో సీట్ అండి. 1 సీట్ ఆర్ నో సీట్ చూడండి మీరు వెళ్తారు. 1 సీట్ కూడా కిషన్ రెడ్డి అవుతారు, బండి సంజయ్ అవుతారు. కిషన్ రెడ్డి ప్రశ్నే లేదండి, మేము ఎప్పుడో గెలిచిపోయాను. సికింద్రాబాద్లో ఎప్పుడో మా విక్టరీ ఖాయం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో 0 కానీ 1 సీటు కానీ మ్యాక్సిమము. ఆ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి చోటు లేదు, మనుగడ ప్రశ్నార్థకం. కేసీఆర్ మాటలు కామారెడ్డిలో ఓడిపోయినట్టే ఉంటాయి. కాబట్టి కేసీఆర్ ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ రోజు కూడా చెప్పాడు, నా కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు, నేను మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తా, ఢిల్లీలో ప్రధానమంత్రి అవుతా, నాది జాతీయ పార్టీ, దేశిక నేత అని కేసీఆర్ చాలా మాట్లాడండి. కాబట్టి ఆయన ఆ రకంగా సికింద్రాబాద్ విషయంలో కానీ బీజేపీ విషయంలో కానీ మాట్లాడడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరోవైపున గ్యారంటీల మీదుగా సవాళ్లు ప్రతి సవాళ్లు వస్తూ ఉన్నాయి. రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి ఒట్లు పెడుతున్నారు. అయితే ఈ ఒట్లు పెట్టడాన్ని కేసీఆర్, హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఆక్షేపణ చేస్తూ ఉన్నారు. దీనిపై సవాళ్ల పర్వం నడుస్తోంది. 26వ తారీఖు నాడు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం దగ్గరికి పొద్దున 10 గంటలకు నేను వస్తా, నువ్వు రా. ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల మాఫీ చేస్తా అని 100 రోజుల్లో బాండ్ పేపర్ మీద రాసిచ్చి అమలు చేస్తాను, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా పోటీ కూడా చేయండి. నువ్వు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నాను. వెనకటికెప్పుడో రైతు రుణమాఫీ మేము చేసినాం, రైతులకు బోనస్ ఇచ్చింది మేము, రైతులకు రుణమాఫీ, రైతులకు బోనస్ ఇచ్చిన మేము 100 రోజుల్లో 5 పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల
15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోకపోవడానికి అమాయకులు కాదు. మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి గారు ఎన్ని చేసినా ఇవాళ మీ ఆటలు చెల్లవు పార్లమెంట్ ఎన్నికల్లో. సో ఇలా సవాళ్లు ప్రసవాళ్ల నేపథ్యంలో డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అద్దంకి దయాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉన్నారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే, కన్నె ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నుంచి మనతో జాయిన్ కాబోతున్నారు. మొదటిగా దయాకర్ గారు మీతో మొదలుపెట్టండి. కాళేశ్వరం గురించి కేసీఆర్కి మీ పార్టీకి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఎవరు రైటు, ఎవరు రాంగు, ఎవరు కట్టింది కరెక్టు, ఎవరు అన్నెసరీగా తెలంగాణలో రైతాంగాన్ని నీళ్ళు అందనీయకుండా ఎండబెడుతున్నారని సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్స్ కనిపిస్తుంది. ఎవరిది రైటు, ఎవరిది రాంగ్ తెలుసుకోవటం ఎట్లా? ముందుగానైతే నిన్న నిద్రపోకుండా ఉన్నారా కేసీఆర్ దాంట్లో ఇంకా మారని ఆయన మాటలకు స్పందన కూడా, అంటే ఒక స్పందన అంటే నాది రాజకీయ నాయకత్వం అంతా చేస్తుంది. కానీ నేనైతే రెండో బ్రేక్ వరకు అయితే చూసిన, ఎందుకంటే చాలామంది మీడియా మిత్రులు మీరు చూడాలి అలా సార్ ఊపేస్తాడంటే మీరేంటారు ఏదో సెకండ్ హాఫ్లో చూసి, కానీ ఆ తరహా ఉన్నది. కానీ పెద్దగా వాడి వేడి లేని కేసీఆర్ ఏమంటారు నిన్న వివరణలు కూడా పాత చింతకాయ పచ్చడిగా అనిపించింది నాకైతే. ఓకే, రాజకీయ నాయకులకి అట్లా అనిపించవచ్చు. కానీ పాయింట్ ఏంటంటే కాళేశ్వరానికి సంబంధించి ఇప్పుడు మీ సీఎం ఎక్స్ సీఎం కట్టిన ఆయన ఇప్పుడు దాని మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇద్దరు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నారు. దీన్ని లాజికల్ కంక్లూజన్కి సొల్యూషన్కి ఎట్లా తీసుకురావాలి? ఇప్పుడు నిన్న మీ దాంట్లో చర్చలనే చెప్పిండ్రు కదా, ఆయనను సూచన ఏదో మధ్యన గోడ కడితే అన్నాడు కదా, దానికి ఆయనను ఆథెంటికేషన్ ఇద్దాం. ఆయనే కట్టిన అన్నాడు కదా, ఇంజనీర్ నేను కాదని ఇప్పుడు అంటు, నా బ్రెయిన్ ఏం పెట్టలే, బుర్రేం పెట్టలేదు అంటుండు కదా. ఇప్పుడు ఈడ బుర్ర పెడుతున్నాడు కదా, ఆ అడ్డు గోడ కడతాడా, నిలువు గోడ కడతాడా, ఇప్పుడు దానికి ఏదో ఒకసారి ఆయనని అక్కడికి కాళేశ్వరంకు రమ్మనండి చూద్దాం. ఏ గోడ కట్టినా ఇప్పుడు పరిస్థితి ఘోరంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏదో అతికిచ్చికి ప్రయత్నం చేసిండు, కానీ పెద్దగా అది సమస్య పరిష్కారం అయ్యేది కాదు. ఇప్పుడు నిన్న అన్నాడు పండ్లు మొత్తం ఉంటాయి, ఒక్క పన్ను ఖరాబ్ అయితే మొత్తం గీడ 2 పనులు తీసేయమని తెలుస్తుంది ఆయనకి. తుణుకలు ఎట్లా పోతాడో లేకపోతే భూ ఎట్లా తింటాడో తెలుస్తుంది. సెంటర్ పనులు అంటారు, సెంటర్ జోనే కదా అది. మేజర్గా అక్కడికి వచ్చి తాకిడి టీఎంసీ అంటే మీన్స్ 20 lakhs ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు ఆడ తాకిడితోనే కదా నెర్రెలు బాసింది అది. ఇక నువ్వు రేపు ఇంకోసారి 30 lakhs వచ్చింది దానికి ఒకటేసారి మొత్తం కొట్టుకొనే పోతుంది అది. ఇప్పుడు ఇటు ఉత్తయి ఎందుకండి వేస్ట్గా ఉండి, ఇప్పుడు నది గర్భంలో ప్రవహించే నది దగ్గరనే అడ్డుకట్ట అనేది కరెక్ట్గా ఉండాలి. ఇక అటుకోరకు ఉన్నది బాగానే ఒక 30-40 పిల్లర్లు, ఇటుకొరకు ఉన్నవి 30-40 పిల్లలు, ఏమిటికి ఏం చేసుకుంటానికి? కాబట్టి ఆ సోయి లేని ముచ్చటే. ఇప్పుడు కాళేశ్వరం 90,000 కోట్ల రూపాయలు పెట్టిండని మీరు అడిగిండ్రు. 90,000 కోట్ల రూపాయలు మరి ఒకసారి పెట్టుబడి పెడితే అది నిరంతరం ఉంటుంది కదా ఆస్తిగా. అంటే దాని బొంద 12,000 కోట్ల రూపాయలు పవర్కే కట్టాలి దాన్ని ఎత్తిపోస్తే. ఇలా ఏ ప్యాకేజ్ పూర్తయిందండి ఆయన చెప్పిన దాంట్లో? ఒక్క ప్యాకేజ్ నాకు చూపించమనండి. ఇప్పుడు 4 TMCల కంటే ఎక్కువ కొండపోచమ్మలు లేవు, 15 TMCల కంటే ఎక్కువ, ఇంకా మల్లన్న సాగర్ పూర్తే కాలే. 15 TMCలు నింపితే భూమి కుంగిపోతున్నది. కాబట్టి ఇంకా నింపితే మొత్తం ఇదే ఇచ్చుకపోయేటట్టున్నది. ఏది గోడలే. అసలు మల్లంపేట అని ఒకటి ఉంటుంది వాళ్ళ ఊరి దగ్గర, నటకాయ సిరిసిల్ల పక్కకు ఉంటుంది, అసలు అది కంప్లీటే కాలే. ఏ బండ్ కంప్లీట్ కాలే, మొత్తం కాళేశ్వరం కంప్లీట్ చేస్తే నీళ్ళు ఇవ్వలేదంటే, నీళ్లు పెడితే కింది జనం సస్తర్రా నాయన అని చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి వచ్చాయి. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? నేను అంటున్నా ఆయన ఏ గోడ కడతాడో, అడ్డు గోడ కడతాడో, నిలువు గోడ కడతాడో, ఆయనకు కొంచెం తెలివి ఉన్నది కాబట్టి, బాగా చదువుకున్నాడు, పుస్తకాలు 80,000 పుస్తకాలు చదివింది కాబట్టి ఒకసారి వచ్చి సూచన చేయమనండి. మా ఇంజనీర్ని పంపిస్తాం, చీఫ్ ఇంజనీర్ని పంపిస్తాం, మా ఇరిగేషన్ శాఖ మంత్రికి కూడా వారిని కలవమంటే కలుస్తాడు. ఎందుకంటే ఆయనకేం బేసిజాలి ఉత్తమ్ గారికి చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం. కాబట్టి మొత్తం సర్వనాశనం, విధ్వంసం, ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసి ఆర్థిక పాఠాలు వాడుతూ ఉన్నాడు.